మరి మన సొసైటీలో బాలికలకు ముఖ్యంగా యువతులకు ముఖ్యంగా బాలికలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేటువంటి సంస్థలు ఏమైనా మీరు చెప్తారా? అలాగే ఏమైనా శిక్షణ అవకాశాలు ఉంటాయా? ఏంటి దాని పరిస్థితి ఏంటంటారు? తప్పకుండా 1995లో పురుడు పోసుకుంది జాతీయ తత్వం కోసం. ఈ జాతీయ తత్వం కోసము స్వయం ప్రేరితులుగా నిస్వార్థంగా దేశం కోసం ధర్మం కోసం ఈ భారతీయ సమాజ పునర్నిర్మాణం కోసం నేనున్నాను, నన్ను నేను సమర్పించుకుంటాను అని వచ్చేటటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన జరిగింది. 100 ఏళ్లు జరుపుకుంటుంది. నిస్వార్థంగా నిస్వార్థ సైన్యంతో 100 ఏళ్ల పండగ జరుపుకుంటుంది. ఇందులో భాగంగానే పరివార క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా 34-35 పరివార క్షేత్రాలు. అందులో భాగంగా యువతి విభాగం కూడా రాష్ట్రీయ సేవికా సమితి, ఆ తదనంతరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాతృశక్తి, ఆ తదనంతరం దుర్గావాహిని, ఇవన్నీ కూడా యువత విభాగం, అమ్మాయిల కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ నారీ శక్తిని జాగృతం చేస్తూ ఈ దేశము ధర్మము భారతీయ సమాజ పునర్నిర్మాణంలో తమను తాము సమర్పించుకునే విధంగా తయారు చేసే విధంగా పనిచేస్తున్నాయి. అందులో యువత కోసం నిర్మాణమైనటువంటిది ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి సంస్థ దుర్గావాహిని. యువత కోసమే పనిచేస్తాం.